అంటే వస్తుంటారా జనరల్ గా మీ దగ్గరికి ఎవరో ఒకళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ తోటి 20-30 కార్డులు వస్తూనే ఉంటాయి, పత్రికలు ఫంక్షన్లు అవి అవి తిరుగుడే సరిపోతుంది. ఏమైనా ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుందా ఈ టైం నుంచి ఈ టైం వరకు? మధ్యలో కలవను, టైమింగ్ 5 to 7 వరకు ఉంటా. ఈవినింగ్ మార్నింగ్ 10 to 11 1 hour టైం. ఓకే. దాని తర్వాత ఎవరితో కలవ. ఆ టైమింగ్లో వస్తే కలుస్తాను, ఏదైనా ఉంటే మాట్లాడతాను. ఇట్లనే ఎవరైనా కబ్జాలు పెట్టుకున్నాడు అది ఏమైనా ఉంటే వచ్చి కూర్చోబెట్టి వాళ్ళని పిలిపించి మాట్లాడి డబ్బులు ఇప్పాడు. కానీ మీరు ఇన్నోళ్ళు అయితే కంపల్సరీ విషయం అయితే సార్ట్అవుట్ అవుతుంది అంటారు, వాస్తవేనా అన్నది? అది మంచితనంగా 100% అయిపోతుంది. అంటే మీరు కూడా అంతే అగ్రెసివ్గా తీసుకుంటారా? మీ దగ్గరకు వచ్చారు ఒక ప్రాబ్లం తోటి, వాళ్ళ వైపు న్యాయం ఉందంటే 3 కోట్లు ఇచ్చిండు ఓ లాయర్, అడ్వకేట్ సామిగాక పంపించిండు కేసు. మండలి చైర్మన్ సామిగౌడ్ మా కాకనే అవుతాడు ఆయన. చూడ డాక్టర్ 3% ఇస్తే 3 కోట్లు ఇచ్చి, అంటే ఎన్నో కేసులు వస్తుంటాయి. అలా చాలామంది వచ్చి ఇది ప్రాబ్లం అని చెప్పుకుంటారు. పిలిపించి మాడు దొంగాడు తీసుకున్నాడు, విల్లాస్లో ఉంటాడు, లోపలికి ఇంటర్ కానియరు ఎవరిని, ఆడ రాస్తేనే వానికి కలవాలి, పోయినాటే లోపల పోయినాటే మళ్ళీ బయటకి అట్లా చూంటున్న ఐడియాతో మరి ఎట్లా హ్యాండిల్ చేశారా? అవుతుందా అట్లా చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలామంది ముంచేసి రాజు 200 కోట్లు అంట మనం మంగిలి. నేను అదే అడగబోతున్నా, 200 కోట్లు ఆ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? చూస్తున్నారు కదా, గోల్డ్ గిరి పెట్టుకొని వాళ్ళకి ఎక్కడి పైసలు లేవు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ తెలియదు పాపం. వీడు ఆశ చూపెట్టిండు ఇంట్రెస్ట్ ఇస్తా అనేసి. అవును, ఫస్ట్ మంచి ఇచ్చిండట. అవును, వాడు మంచి ఇచ్చి సెకండ్ టైం మోసం చేయడం. వ్యక్తి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఆశ కదా. అవును, పాపం వాళ్ళకి ఏం తెలియదు, చదువుకోరు, కొంత కింది స్థాయిలు ఉంటారు. అవును, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఒకరి నుంచి ఒకళ్ళు తిరగరా. అవును, ఆ గోల్డ్ గిల్డ్ ఉన్న గోల్డ్ అంతా జమ చేసుకొని పైసా గూడేసిన గోల్డ్ అంతా జమ చేసుకొని పెట్టుకుంది. వీళ్ళు మొత్తం లోపలికి లాగిండు ఆడ ఐడియా తోటి. లాగి మొత్తము వీళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వగానే అన్ని అమ్మ నాకు 15 లక్షలు వేసేయంగానే ఇంట్రెస్ట్ ఎంతనో వేసిండట, 3% ఏమో వేసిండట. ఏ వరకే ఖుషి అయిపోయారు. అదే 1,10,000 అంటున్నా, 1,10,000 అంట 10%. ఇక వేసే వరకు ఏమైనా 1,50,000 మరి అమ్మ నాకు జరసేపట్ల పైసలు వచ్చేస్తాయి అని మైండ్ అదే ఉంటుంది. అంతే, 15 లక్షలు ఇస్తే 1,50,000 వచ్చేసినాయి అంతే. మైండ్ ఏముంటుంది, అరే నాకు 10 నెలల్లో 30 లక్షలు. అవును, 1,50,000 అయితే 10 నెలలకు 15 డబల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 10 నెలలు 15 లక్షలు అవుతుంది. అంతే, 15 అవుతుంది. అవును, అవును. అట్లా చాలా మంది మోసం చేసిండు. కాదు, ఈ ఎపిసోడ్ లో మీరు అంతా చూస్తున్నారు కదా, అందరు కలిసిరు, అందులో కమిషన్ లేదు, మీరు అంటే లేనిది పొగరాదు, 100% కలిసిన్నారు. కలిసి బ్యాక్ ఉండి పని చెప్పి. అంటే ఏ విధంగా అంటున్నారు ఆ మాట? ఇంట్లో మంగిలి అందరు కలిసి ఉన్నారు. ఇంట్లో అంటే మీకు ఎందుకు అనిపిస్తుంది అట్లా అనేసి? నిప్పు లేదు, ఇది పొగరాదు. ఇప్పుడు ఆమె ఏమంటదంటే ఇదంతా పథకం ప్రకారం చేశారు, 2-3 సార్లు నాతో ఫోటోలు తీసుకున్నారు. ఈమె మాటినేది దీని తమ్ముడు ఎక్కడ పోడు, అందరూ కలిసి ఉండి వీళ్ళు పైసలు ఇచ్చి సూట్ కేసులు చెప్తుండగా డ్రైవర్ బి మొన్న నిన్న చెప్పిండు అనుకుంటా ఒక వీడియోలో, డైరెక్ట్ వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకోండి అని చెప్తారు కదా ఆల్రెడీ. 100% ఇక పోలీస్ డిపార్ట్మెంట్. మరి ఈ బాధితులు ఇట్లా మీలాంటి వాళ్ళని మేము అప్రోచ్ కాలేదు, మీ దగ్గరికి ఎవరు రాలేదు ఇట్లాంటి బాధితులు వస్తే మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళకి? మధ్యలో వచ్చారు, ఇది 3 months నుంచి జరుగుతుంది ఇది. మధ్యలో వచ్చారు కానీ నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలే అప్పుడు. మధ్యలో మనం మీడియాలో చెప్పినవి మధ్యలో వచ్చిర్రు, ఇట్లా ఇచ్చినాము అంటే ఈమె పేరు చెప్పలే, అదేలే వేరే పేరు చెప్పి మధురామావతి అనే వ్యక్తి గిరివెట్టి ఇచ్చినాము 20 లక్షలు ఏమో 20-25 లక్షలు ఇచ్చిరంట. సరే అమ్మా కానీ నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలే, వచ్చి మళ్ళీ కలవాలి. ఇక అంటే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే రిలేషన్ అని సపోర్ట్ చేసే ఈమె పేరు చెప్పాలి నాది. ఇట్లా వచ్చారు ఇట్లా, సరే నేను మాట్లాడతాను కొద్దిగా వేరే పని మీద ఉండి నేను టచ్ చేయలే, ఆ రోజు వెళ్ళిపోయినా నేను. అంటే ఒకవేళ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశం కంపల్సరీ 100% నిలబడతారా వాళ్ళ బాధితులు? డిపార్ట్మెంట్ చేస్తారు, సివిల్ మ్యాటర్ ఇది. అదేలేండి, నేను పిలిపించి అంటే మీ స్టైల్ మీకు ఉంటుంది కదా, అయినంత చేస్తాను, 100% చేస్తాను. సివిల్ మ్యాటర్ కదా, పొల్యూషన్ పోతే చక్కగా కోడు రాస్తారు, 10 సంవత్సరాలు పాపం మొత్తం ముంచేస్తారు. అవును, ఇది బయటపు చేసుకునే పనులు ఇవి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసే పొల్యూషన్ పోతే ఇది కోర్టుకు రాసేస్తారు, కోర్టుకే రాస్తారు, అంతే. కోర్టుకు రాస్తే వీళ్ళు ఏం తర్వాత ఇక కోర్టునే చూసుకోవాలి. అవును, లాయర్లు 10 సంవత్సరాలు దింపుతారు ఇలా. వాడు ఏమంటాడు రేపు, నాకు పైసలు వెళ్ళాయి. ఇంకోటి ఎవిడెన్సెస్ కూడా చాలా వీక్ ఉన్నాయి. అంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు, ఆ మధురమాత అనే వ్యక్తికి చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళకి మంగ్లీ గారికి ఉన్న కనెక్షన్ ని ఎక్కడ ఎవిడెన్స్ గా చూపించలేకపోతున్నారు కదా, జస్ట్ ఆ ఫొటోస్ తప్ప. అది చాలా ప్లాన్ తోటి జరిగింది, చాలా ప్లాన్ తోటి ఫస్ట్ నుంచే పకడ్గా అందరు కలిసి ఒక మూటా కిందికి చేసిరు, చాలా ప్లాన్ తోటే చేసిరు. నువ్వు చూస్తే చిన్నపిల్లలకి అర్థమవుతుంది ఈ విషయం. అదే చాలా ప్లాన్ తోటి ఎక్కడ ఏడ ప్రూఫ్ లేకుండా ఆన్లైన్ వేయకుండా డైరెక్ట్ అమౌంట్ తెప్పించడం తీసుకోవడం జరిగింది. అవును, ప్రూఫ్లు వేసినవన్నీ ఈ ప్లాన్కి ఇప్పించారు. అవును, అక్కడ ఇక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా చేసిరు. ఇది ఇంట్లో అందరు కలిసే ఉన్నారు, ఇంట్లో నాకు తెలుసు. అదేలేండి, అందరు 100% కలిసి. సో నిజంగా వాళ్ళకి అవసరం అయితే మీరైతే వాళ్ళకి నిలబడతారు కంపల్సరీ. నా దగ్గరికి వస్తే నేను హెల్ప్ చేస్తాను, బయట పిలిపించి మాట్లాడి ఏదైనా సెట్ చేయొచ్చు బయట. ఎందుకంటే సివిల్ మ్యాటర్ కోర్టుకు పోతే పాపం గరీబులు 10 సంవత్సరాలు తిరగాలి, అది తెలియక మరి వాళ్ళు ఆల్రెడీ బయట అప్పులు తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అంటున్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని. కోళ్ళకు ఒక స్టోరీ ఉంది. అవును, అవును, చాలా మంది పెట్టుకున్నారు.
దగ్గర 200 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇవన్నీ డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ దిక్కేలేదు కదా ఇంతకుముందు. బీఆర్ఎస్ చేసినాకనే ఇదంతా డెవలప్మెంట్ చూసినాం. మరి హైదరాబాద్ అంత డెవలప్మెంట్ అయింది కదా, విజిబుల్ గా కనపడుతుంది కదా. పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమంటారు? వీళ్ళు పింఛన్ ఎక్కువ ఇస్తామని, అవి ఇస్తామని, ఇవి అన్ని హామీలు ఇచ్చారు కదా, రైతు బంధు ఎక్కువ చేస్తామని. ప్రజలు ఏంటంటే ఓ రూపాయి ఎక్కువ వస్తుందంటే ఆశతో, అచ్చా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలు ఓ రూపాయి వస్తుందంటే ఆశతో ఎవరైనా ఇస్తారు. ఆ. అట్లా ఏదో మోసం జరిగింది ప్రజలు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందన్న చూస్తున్నారు కదా, మీ దృష్టిలో మీరు చెప్పండి. కూర ఒకటి అంత తోడో పోడవే. ఆ. ఇప్పుడు గరీబుల జోలి పోదు. ప్రతి రాజకీయ నాయకుడు ఏది ఉండని, ఉండని గరీబులకు హెల్ప్ చేయాలి. నీకు ఆడ ఉన్న జాల పట్టాలి, లేకపోతే రెగ్యులేషన్ చేయి. ఆ బిల్డింగ్ కూలగొట్టి ఏమొచ్చిందాడా? ఇప్పుడు ఏం కడతారాడా? ఏమీ లేదు. గరీబులకు చేయాలి. ఏ గవర్నమెంట్ ఉండదు. మనము ఇరగొట్టుకొని ఖాళీ స్థలం పెట్టావో ఉన్న దాంట్లోనే రెగ్యులేషన్ చేసి మనం ప్రతి గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినప్పుడు పట్టాలు ఇచ్చేస్తుండే. అవును, వెంకట కాలంలో ఇంతకుముందు నువ్వు మొత్తం 100 ఎకరాలు పెట్టు. నేనే 100 ఎకరాలు వంచిన, 100 ఎకరాలు వంచిన నేను. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్ అందరు గరీబులకు ఇచ్చేసిన. అదేలేనా? ఇప్పటికి హైటెక్ సిటీ కాడ ఆడనే నాకు కేసు లేని అప్పుడు చెప్తున్నా. అదేలేనా? అట్లా గరీబులకు వంచాలి. ఏమైనా స్థలాలు ఉంటే నువ్వు పెట్టుకొని మనం సచ్చేటప్పుడు తీసుకోతాం ఈ స్థలాలు గిలాలు. కానీ ఏది అట్లా కట్టుకొని పాపము వాళ్ళు చిన్న చిన్న అందులో చాలా కూడా పర్మిషన్ ఉన్నవి. ఈ అంటే లాస్ట్ ప్రభుత్వంలో అది వీళ్ళకి పర్మిషన్ వచ్చినవి కూడా ఉన్నాయి, అవి కూడా కూలగొడుతున్నారంట కదా. పర్మిషన్ ఇచ్చిరు ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. మీటర్ ఇచ్చిరు గవర్నమెంట్, నల్ల మాంజర వాటర్ ఇచ్చారు గవర్నమెంట్, అన్ని మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ కూడా లోన్లు ఇచ్చిరు గవర్నమెంట్. అవును, ఆ లోన్లు అంత క్లియర్ లేని ఎందుకు ఇస్తారు పాపం? అవును, ఇప్పుడు అలా అమౌంట్లకి వెళ్ళి కట్ అయితేనే ఉంటుంది. మనం ఇప్పుడు కూలగొడితే మనకి ఏం పెద్ద ఏమొచ్చింది ఆడ? ఏమి రాలేదు. ఏమి పెద్ద చెరువు అది ఒక దానికి వెళ్ళి 100 మంది ఫ్యామిలీలు రోడ్ల మీద పడ్డట్టే కదా. అవును, అట్లా ఎప్పుడు ఏ గవర్నమెంట్ పోయి అసలు పనులు చేయొద్దు. మెయిన్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే సక్సెస్. ఇది ఒక్కరు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా కాంగ్రెస్ గవర్నమెంట్ నచ్చని మీకు? అన్నీ బాగానే కూలగొడుతున్నారు కదా. అదే ఓకే, హైడ్రా ఒక పార్ట్. ఇంకేమన్నా మీకు నచ్చనివి అనిపిస్తున్నాయా ఇది బాగాలేదు అనేసి? నాకు నచ్చింది ఇప్పటివరకు ఏం కనవలేదు. ఏం కనపడలేదు. ఏముందని కనవడానికి నాకు ఇప్పటివరకు అయితే ఇది చేసినని కనవలేదు. నాకు రియల్ ఎస్టేట్ కూడా బాగా చెట్లని వీకేసి. అయ్యో, మొత్తం ఇంతమూలు మంచిగా ఫారెన్ కనబడుతుండే, మొత్తం చెట్లు వీకి ఉట్టి ఎర్రమట్టి పోసి పెట్టి మా ఇంటికాడ గచ్చిబోలు పోయే రూటు ఒకసారి వచ్చి చూడు మొత్తం తీసేసి ఇడికి చెట్లు. రియల్ ఎస్టేట్ కూడా బాగా పడిపోయింది అంటున్నారు. చాలా 50% పడిపోయింది. ఏంది కారణం ఏంటంటారు? ఈ హైడ్రా ఈ కూలగొట్టుడు భయం అయిపోయింది పబ్లిక్. మనం కొనాలంటే చేయాలంటే చాలా బ్యాక్ అయిపోయారు. ఏదైనా కొనాలంటే హైడ్రా కిల్లర్ ఇస్తేనే కొనాలి. అట్లా ఏదైనా ఇప్పుడు చాలా మంది చెర్లు జాగాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఆ భయానికి కొనుడు బంద్ చేశారు పబ్లిక్. బట్ మీ మెయిన్ వల్ల చాలా భయం అయిపోయింది. మీ మెయిన్ బిజినెస్ రియల్ ఎస్టేట్ కదా, మీకు కూడా అది ఎఫెక్ట్ పడుతుందా? చాలా పడుతుంది. ఎందుకంటే ఎవరికైనా కొనడం అమ్మడం ఏమైనా ఉంటాయి, అట్లా చాలా పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. రేవంత్ రెడ్డి మీద మీ ఒపీనియన్ చెప్పండి. నాయకుడు ఎవరికైనా గరీబులకు చేస్తేనే నాయకుడు. ఇప్పుడు కేసీఆర్ అయినా తప్పు చేస్తే తప్పే. అది నువ్వు గెలిచి ఇంట కూర్చున్నట్టే కుదరదు. ప్రజలలో కలవాలి, 1 or 2 hours టైం ఇవ్వాలి, కలవాలి. జీవితం అంతా మన తెలంగాణ తెచ్చిన నాయకుడు ఉన్నప్పుడు ఎట్లుండాలంటే ప్రజలతో కలిసి ఉండాలి. కలిసి ఉంటే అప్పుడు సక్సెస్. నువ్వు ఎంతనైనా చేయి పని, కానీ ప్రజలలో కలిసి ఉన్నోడే నాయకుడు. అన్న మీరు దేవుని బాగా నమ్ముతారు కదా, హిందుత్వం అంటే కూడా మీకు బాగా ఇది ఉంటుంది కదా. ఈ జరుగుతున్న ఈ సినారియోలో ఈ మత మార్పిట్లని బాగా జరుగుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది కరెక్ట్ అంటారా? అట్లా కరెక్ట్ కాదు. మనం ఇట్లనే ఉంటే ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలలో మొత్తం ముస్లిం రాజ్యం అయ్యేటట్టు ఉంది. పొజిషన్ అట్లా అయిపోతుంది. జిఆర్ అవన్నీ వస్తున్నాయి కదా, లవ్ జిహాద్ అని వస్తుంది. లవ్ జిఆర్ అవన్నీ చాలా అంటే క్రిస్టియన్ గా కూడా బాగా మారుతున్నారు కదా. చాలా మంది తెలియదు కానీ చాలా సెల్లార్లో వీళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసి పని. చాలా ఏళ్ళ కింద స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ కిందనే స్టార్ట్ అయిపోయింది. కానీ చాలా జాగ్రత్త వాడాలి. తెలుగు ప్రజలు ఏదైనా ఇవన్నీ కొన్ని జాగ్రత్త ఉండి చేసుకుంటే. అంటే ఎందుకు మారుతున్నారు అంటారు? అంటే లవ్ జిహాద్ పక్కన పెట్టి ముస్లింలోకి క్రిస్టియానిటీలోకి బాగా మారుతున్నారు కదా, ఎందుకు అంటారు మీకు మీ ఉద్దేశంలో? ఎందుకని ఇప్పుడు 2-3 ఉన్నారు, ఆ కుక్కలూరులో వస్తారు, కొడుకులకు పని లేదు పాట లేదు. చేసి క్రిస్టియన్స్ అంటే ఒక పద్ధతి సిస్టమ్ ఉంటుంది. ఏదో మీ స్టూడెంట్నే చూసిన, ఇద్దరు కుక్కల్లా వరుతా ఉంటారు ఆ కొడుకులకు. తెలియదు చేయదు, దేవుంది తెలియదు, ఏం తెలియదు. ఈ కొడుకు క్రిస్టియన్స్ అనేది సింపుల్గా ఒక మాట చెడు మాట్లాడరు. మంచి కరెక్ట్ అయిన నాయకుడు అసలు మాట్లాడరు. ఈ కుక్కల్లా కొడతారు కొందరు, 2-3 కూర్చొని. మీ స్టూడెంట్నే చూసినాను. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎంత సింపుల్గా ఉంటారు అంటే వాళ్ళు నా వెంబడి తిరుగుతారు చాలామంది. సింపుల్గా చాలామంది ఒక రూపాయలుగా వాళ్ళు ఇవన్నీ మాట్లాడరు మీడియాలలో. వాళ్ళు చాలా నిదానంగా ఎవరైనా కొట్టినా ఏదైనా చేసినా సింపుల్గా వెళ్ళిపోయేటోళ్ళు ఇంతకుముందు ఒరిజినల్ క్రిస్టియన్స్.